కామపల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ సెక్రటరీ దాకా రావడం జరిగింది. సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిరక్షణనే ధ్యేయంగా పాదయాత్ర చేపడుతున్నా. శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి కామిపల్లి గ్రామం నుండి నా సొంత ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సూర్యాపేట దగ్గరలోని కొర్లపహాడ్ గేట్ దగ్గరికి రాగానే పడిపోయా. మీరు రాగానే సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలిశారా రేవంత్ రెడ్డి గారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి మొత్తం చెప్పాను. 90 లక్షల రూపాయల స్కామ్ అది. 90 లక్షల రూపాయలు. ఇదే సీనియర్ అసిస్టెంట్ మత్సా శ్రీకాంత్ అనే సీనియర్ అసిస్టెంట్ అని అడిగితే నీ సంగతి చూస్తాను నన్ను బెదిరించాడు. జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇందిరాగాంధీ చచ్చిపోతేనే 1427 పేజీలు ఉన్నాయి. ఒక ఏజెన్సీని పెట్టడానికి 5000 పేజీలు ఎట్టుంటే మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి గట్టినే చెప్పేపోయా. నెక్స్ట్ నువ్వు ఏం చేశారంటే నువ్వు మాజీ నక్సలేటాడు కదా అన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, కామపల్లి గ్రామం ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి శంకర్ అనే అతను తన ఉద్యోగం కోసం, తన పూర్వ ఉద్యోగం ఏదైతే ఉందో అది పొందాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళి కామపల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ సెక్రటరీ దాకా రావడం జరిగింది. తన ప్రయాణం అసలు పాదయాత్ర ఎందుకు చేశాడు, అసలు ఎలా ఉద్యోగం పోయింది, అసలు ఏ కారణాల వల్ల ఉద్యోగం నుంచి వెళ్ళి తను వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ ఆ ఉద్యోగం కోసం మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నారు, అండ్ అప్పుడు జరిగిన ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వడానికి, అంటే ఆ గతంలో ప్రభుత్వం తీసేసిందా లేకుంటే ఏం జరిగింది అక్కడ, ఈ ప్రభుత్వంలో ఏం కోరుకుంటున్నారో శంకర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే సార్, కామపల్లి నుంచి మీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. పాదయాత్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ మీకు? ఫస్ట్ వీళ్ళు నాకు న్యాయం చేయకపోగా పోలీస్ కేసులు పెట్టి వేధించటం, చర్చల పేరు పిలిచి చర్చల పేరు పిలిచిన చర్చలు వేరు, మళ్ళీ అక్కడ పోయిన సబ్జెక్టు వేరు, మళ్ళీ అది దానికి ఒప్పుకోకపోతే నా మీద దుష్ప్రచారం చేయటం, అసలు ఇదంతా ఒక సమాజానికి తెలవాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర ఎంచుకున్నా. ఓకే, ఎన్ని డేస్ చేశారండి పాదయాత్ర? శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి కామిపల్లి గ్రామం నుండి నా సొంత ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన రాత్రి 7:30 వరకు ఖమ్మం చేరుకున్నా. ఖమ్మం చేరుకొని ఖమ్మంలో రెస్ట్ తీసుకొని ఉదయం 6 గంటలకి ఖమ్మం బయలుదేరి సూర్యాపేట దగ్గరలోని కొర్లపహాడ్ గేట్ దగ్గరికి రాగానే పడిపోయా. ఓకే. అక్కడ నా మిత్రుడు నైట్ తీసుకెళ్ళి, అన్నా నువ్వు ఆరోగ్యం బాగలేదు, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, సోమవారం కూడా రెస్ట్ తీసుకో, మంగళవారం రోజు నువ్వు వెళ్దువు అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఆడ వైద్యం చేయించి వాళ్ళ ఇంటిని ఉంచుకొని ఆ రోజు నన్ను సేఫెస్ట్ ప్లేస్లో ఉంచాడు. ఓకే, గంటగా ఎన్ని కిలోమీటర్స్ నడిచేవారండి మీరు? యావరేజ్గా 40-45 నడిచి, ఒక గంట కంటే ఒక రోజులో 45 నడిచేవారు. 6 to 6. ఓకే, 6 to 6 నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఓకే, అలా అయినప్పుడు ఎవరైనా మీకు మధ్యలో అడ్డుపడడం కానివ్వండి, ఎవరైనా క్వశ్చన్స్ వేయడం కానివ్వండి, ఎందుకు నడుస్తున్నారు పాదయాత్ర అని ఎవరికైనా చెప్పడం జరిగిందా? మీరు ఎవరైనా మిమ్మల్ని అడ్డుకోవడం జరిగిందా? నన్ను అడ్డుకోలేదు, నేనే అక్కడక్కడ ఆగి నేను ఎందుకు పాదయాత్ర చేస్తున్నా అని చెప్పా. కొన్ని చోట్లలో నాకు మంచి ఆదరణ కూడా లభించింది. వాళ్ళు అన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నీ పాదయాత్ర సక్సెస్ అయింది, నీకు పాదయాత్ర అనేది నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు మంచి పని మంచి మార్గం ఎంచుకున్నావు, అధికారులకు కనువిప్పుగలిగే విధంగానే ఉన్నది, ఇది మన రేవంత్ అన్న రాజ్యం వచ్చింది కాబట్టి నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని వాటర్ బాటిళ్ళు, బాదం పాలు, దానిమ్మ అన్ని బిస్కెట్తో సహా వాళ్ళు అందించి నాకు సాయం చేశారు. ఓకే, మీరు రాగానే సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ సీఎం గారు కలిశారా రేవంత్ రెడ్డి గారు? సీఎం గారు బిజీ షెడ్యూల్లో కలవలేకపోయాడు. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నా బాధ అంతా విన్నవించారు. మన డిప్యూటీ సీఎం గారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కలిసినాక సాయంత్రం 5 గంటల టైంలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి మొత్తం చెప్పాను. నాకేం జరిగింది అనేది మొత్తం వివరించా. సానుకూలంగా కనీసం 15 నిమిషాలు అన్నాడు. డిప్యూటీ సీఎం గారు విన్నారు మొత్తం 15 నిమిషాలు అన్నాడు. ఓకే, వారు నాకు అంత టైం ఇచ్చినందుకు వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఉద్యోగం ఇస్తాను, నువ్వేం బాధపడ, మాకు కొద్దిగా ఓపిక పట్టుకొని చెప్పేసి సార్ భుజం తట్టి వెళ్ళా. ఓకే, ఇది జరిగింది మీరు పాదయాత్ర నుంచి ఈ జర్నీకి. అయితే మీకు పూర్వంలో జరిగింది, అంటే గతంలో జరిగింది మీకు ఎప్పుడు మీరు అసలు జాబ్కి అప్లై చేసుకున్నారు, అసలు ఏం జాబ్ చేశారు మీరు, ఏ జాబ్ మీకు తొలగించబడ్డది, అది కొంచెం మాకు చెప్పండి ఏం జరిగిందో. నేను 2008 నవంబర్ 21న 104 డ్రైవర్గా విధులకు జాయిన్ అయినాక మాకు అనివార్యమైన కారణం వల్ల ధర్నాలు చేయటం, ఇది చేయటం, మాకు న్యాయం జరగటని చెప్పడం, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారంటే మమ్మల్ని
వీళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకున్న కాంచి కూడా మాకు జీతాలు రావట్లేదు, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అది రొటీన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. రొటీన్ ప్రాసెస్గా నడుస్తూ ఉంటే మేము ఏం చేసాం, ఈ మధ్యకాలంలో మాకు 2016-18కి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐలు పెండింగ్ ఉన్నాయి. ఎట్లా పెండింగ్ ఉన్నాయంటే అవి 2016 నుంచి 18 కాలం 14 నెలల పాటు మాకు ఏజెన్సీ లేదు. అప్పుడున్న జిల్లా అధికారులు ఏజెన్సీ లేకపోయింది, కానీ వాళ్ళకి పాపం 14 నెలల బట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు ఏజెన్సీ. అదొక పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఈ 14 నెలలు జీతం కట్ చేసి వాళ్ళకి పిఎఫ్ పక్కన పెట్టేసి జీతాలు ఇచ్చేయండి, ఏజెన్సీ వచ్చినాక మనం కట్ చేసిన పిఎఫ్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే కడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. తరువాత 2018 జూన్లో ఒక ఏజెన్సీ వచ్చింది. ఏజెన్సీ వచ్చినాక ఇప్పుడు 2016 నుంచి 18 వరకు ఏదైతే కట్ చేసిన పిఎఫ్ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ఏజెన్సీ 2018 ఏజెన్సీ వచ్చినాక వాళ్ళకి ఇవ్వకుండా ఏజెన్సీకి ఇవ్వట్లేదు, ఇటు మాకు ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ని అడిగితే హార్ష్గా సమాధానాలు చెప్పటం, బెదిరించటం, దూరంగా డిప్యుటేషన్ వేయటం, లేదంటే నీ ఉద్యోగం తీసేస్తాను బెదిరించడం చేస్తాను. అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చేసి దాన్ని గట్టిగా ఒత్తిడి పెట్టేటప్పటికి ఈ ఆఫీస్ వాళ్ళు తీసపోయి గరుడాస్ ఏజెన్సీ అని వాడికి ఇచ్చారు. వాడు 2020లో వాడు ఏం చేయాలి, 2020లో ఇచ్చిన డబ్బులు ఏం చేయాలంటే వాడు తీసుకెళ్ళి పిఎఫ్ అకౌంట్లో కట్టాల్సిందే. సంవత్సరంన్నర అయిపోయేది. ఓకే, అసలు 18 కట్టాల్సిందే, వచ్చినప్పుడే కట్టాల్సిందే. వాడికి ఇవ్వకుండా వీళ్ళ దగ్గర ఆఫీస్ తప్పు పెట్టుకుర్రు. ఆఫీస్లో వాడు ఒత్తిడి మేరకు 2020లో ఇచ్చారు వాడికి. ఇచ్చినాక వాడు ఏం చేసిండు, 2020లో పిఎఫ్ అకౌంట్లో కట్టకుండా కొంతమందితో లాలుచిపడి ఏం చేశాడు, మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే మేము మీకు డబ్బులు ఇస్తామంటే ఆశ కొద్దీ మాకేం తెలియదు, వాస్తవంగా తీసుకుంటే ఇట్లా చికాకు అవుతుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు. అది ఆశ కొద్దిగా మా ఎంప్లాయీస్ మొత్తం తీసుకోవటమే నేరం అయిపోయింది. ఓకే, తరువాత తీసుకున్నాక కూడా ఇచ్చిన గరుడా ఏజెన్సీ 2020లో వేసిన దాంట్లో కూడా ఎవరికి ఎంత వేసారో తెలియదు, ఎవరికి ఎంత ఇచ్చారో తెలియదు. సచ్చినోడి పేరు మీద, పుచ్చినోడి పేరు మీద, ఉన్నోడి పేరు మీద, లేనోడి పేరు మీద దానికి డబ్బులు వేశారు. దీనికి అంతటికీ మెయిన్ కారణం 104 ఎంప్లాయీ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ దుస్సా రామకృష్ణ ప్రసాద్ అండ్ సిద్ధారావు. వీళ్ళిద్దరూ అప్పటికి ఆఫీసులో పాతుకుపోయి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పాతుకుపోయి ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్లతోని జూనియర్ అసిస్టెంట్లతోని మిలాఖత్ అయ్యి వీళ్ళిద్దరూ అసలు ఏమి చెప్పరు. గట్టిగా ఎట్లా నడితే నన్నే ఒక 5-6 చోట్లకి తిప్పారు, దూరంగా చర్ల, భద్రాచలం, అన్ని అటని ఇటని. 3 నెలలకు ఒక పోస్టింగు, 6 నెలలకు ఒక అక్రమ డిప్యుటేషను. ఏంది ఇది, ఈ అరాచకం ఏందని అడిగినాక నా మీద కోపంగా పెట్టుకున్నాక దాన్ని అదే సందర్భంలో మళ్ళీ ఏం చేశారు, ఈ 2020లో మాకు ఎప్పుడైతే వేసినాక ఎవడో 104లో ఎవడో పోయి ఈడీ కంప్లైంట్ చేశారు ఢిల్లీలో. ఈడీ వాడు పిఎఫ్ ఆఫీస్ మీద కంప్లైంట్ అయింది. ఆగమేఘాల మీద ఇప్పుడున్న డిఎంహెచ్ఓ అప్పుడు డాక్టర్ జేవెల్ శిరీష ఆగమేఘాల మీద ఏం చేసిందంటే ఇది కేసు అయింది ఇది అని మమ్మల్ని కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చోబెట్టి 3 నెలల జీతము కట్ చేస్తాను అని చెప్పేసి, బాబు ఇట్లా మీది కేసు అయింది, మరి మాకు చుట్టుకుంటుంది, మీ డబ్బులు మీరే తీసుకురు కదా అని చెప్పేసి 3 నెలల జీతం కట్ చేశారు. ఓకే, ఆ 3 నెలల జీతం కూడా ఏమైంది, ఇటు కట్టట్లేదు, అటు వాళ్ళకి పిఎఫ్ కట్టట్లేదు, మాకు ఇవ్వట్లేదు. మళ్ళీ ఒక 2 సంవత్సరాల దగ్గర పెట్టుకున్నారు వాటిని కూడా, 1.5 సంవత్సరాలు. నేను ఒకరోజు అడిగా, ఏంది మేడం అసలు ఎవరికి ఎంత వేశారు, ఎంత కట్ చేస్తున్నారు, 3 నెలల జీతం ఏంది, 3 నెలలు కాకుండా 1 మంత్ జూన్ 2021 ఏరియర్స్కి సంబంధించిన 1 మంత్ ఏరియర్ 4500 చిల్లర క్యాడర్ వైజ్గా అప్రాక్సిమేట్లీ 6000 వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అది కట్ చేశారు, జీతం కట్ చేశారు. ఇచ్చింది మీరు చూసుకుంటే 30,000 50,000 వస్తుంది, కట్ చేసింది చూస్తున్న 62,000 వస్తుంది. వీళ్ళని అడిగితేనే హెరాస్ చేస్తున్నారు. ఇదే సీనియర్ అసిస్టెంట్ మత్సా శ్రీకాంత్ అనే సీనియర్ అసిస్టెంట్ అని అడిగితే నీ సంగతి చూస్తాను నన్ను బెదిరించాడు. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు అన్ని హక్కులు ఉంటాయి, అడగాల్సిన హక్కులు ఉంటాయి, నేనేం బ్లాక్ మెయిల్ కాదు. అదే కడుపులో పెట్టుకునే వాళ్ళు నేను గట్టిగా పట్టుకొని దాన్ని కట్టియటం, కొంత కట్టియటం జరిగింది. ఆ కొంత కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే 90 లక్షల రూపాయల స్కామ్, అది 90 లక్షల రూపాయలు.
కొద్ది గొప్ప కూడా కాదు. 90 లక్షల రూపాయల స్కామ్ బయట తీసినా అది నడుస్తూనే ఉంది. ఎవరు చేశారు ఆ స్కామ్? ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు చేసినట్టు, వీళ్ళే ఆఫీసర్ వాళ్ళే ఆఫీస్ వాళ్ళు చేసినట్టే. ఆఫీసోడు డబ్బులు ఇచ్చినాక మనకి కట్టమని చెప్పాలి. అవును, కట్టకుండా ఆఫీసోడికి తెలియకుండా వీడు వేస్తాడా? వేయడు కదా. ఆఫీసోడికి తెలియకుండా ఏజెన్సీ వాడు వేయడు. ఆఫీసోడు పూరా ఇన్స్ట్రక్షన్స్తో మాత్రమే వాడు నడవాల్సిందే. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తేనే వేసినామని చెప్పేసి అంటున్నారు కదా. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తాము, ఎన్హెచ్ఎంలో నిధులు ఉంటే మాకు ఇస్తారా? ఇవ్వరు. ఏమో నీ సంగతి చూస్తాను, నీ అంత చూస్తాను, నిన్ను ఏం చేస్తారు? ఎంప్లాయీస్ని బెదిరించు. ఇలా నేను ఒక్కనే ఏకాకిని కావటానికి కారణం శంకర్కి ఏ గతి పట్టిందో మీకు అదే పట్టిస్తాము అందరికి బెదిరియడం అని బెదిరిస్తున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు బయటికి వచ్చేసి? చెప్పట్లే. ఎక్కడన్నా చెప్తే లీక్ అయి నా దగ్గరకు వస్తుందని వాళ్ళు ఏం మాట్లాడలే. అచ్చా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరండి? ఇప్పుడు వాళ్ళు మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటారు. మీరు బయటికి పంపడానికి రీజన్ ఏంటిది? మళ్ళీ మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఈ 90 లక్షల రూపాయల స్కామ్ తీసే. అవును, నెంబర్ 1, 1,80,00,000 బడ్జెట్ ఉంచుకొని 4 నెలల బట్టి జీతాలు వేయకపోతే మీకు నెలకి 80,000-90,000 రూపాయలు మీకు జీతమే వస్తున్నప్పుడు, మీకే వెళ్ళినప్పుడు బడ్జెట్ ఉంచుకొని నువ్వు జీతాలు ఎందుకు వేయట్లేదంటే, ఇదే మత్సా శ్రీకాంత్ అనే ఒక సీనియర్ అసిస్టెంటు నన్ను నువ్వు పోయి హైదరాబాద్ పోయి ప్రొసీడింగ్ తెచ్చుకోపో అన్నాడు. నేను పోయి ప్రొసీడింగ్ తెచ్చుకున్నాక సీనియర్ అసిస్టెంట్ పని స్టేట్ లీడర్ ఎట్లా చేస్తాడు? చేయడు. నువ్వు ఇక్కడ కూర్చొని పోయి బస్సులు ఎక్కిపోయేదో ఆటోలు ఎక్కిపోయేది కాదు, ఆన్లైన్లో కొట్టేయటమే కదా. రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ప్రొసీడింగ్ ఇస్తారు కదా. కావాలనే దురుద్దేశపూరితంగా వాళ్ళు జనవరి వరకు జీతం వేయలే. ఓకే, దాన్ని వెలుగులో తీసుకొచ్చిన. శంకర్ ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అనేది ఒక కాన్సెప్ట్ పెట్టారు. గత పాత డిఎంహెచ్ ఉన్నప్పుడు రోజుకు 4 సార్లు పోయి నామే చెప్పటం, ఆయన కసిరించుకోవటం. నేను లైవ్లో నేనున్నా ఒకరోజు. ఓకే, ఇది నేను స్పష్టంగా కళ్ళతో చూసే చెవులతో విన్నాక అప్పుడున్న డిఎంహెచ్ఓ నన్ను బయటికి పంపడానికి ఒప్పుకోలే. ఏమన్నారు? బాబు నువ్వు ఇక్కడే ఉండు, పిఎఫ్ ఈఎస్ఐ కరెక్ట్ అన్ని సక్రమంగా కడుతుర్రా లేదా, వాళ్ళ జీతాలు వేస్తుర్రా లేదా అని అన్ని కరెక్ట్గా చూసుకొని నువ్వు జీతాలు ఇప్పించే బాధ్యత నీదే, మంచిగా చేయించుకో, నో ప్రాబ్లం నీకు అని చెప్పేసి అన్నారు. ఓకే, డిసెంబర్ 13న ఆ డిఎంహెచ్ఓని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు అక్రమంగా ఎటువంటి ఏమి లేకుండా రాత్రి 11:30కి పోస్ట్ పీకేసి డాక్టర్ జేవిఎల్ శిరీష్ని డిసెంబర్ 11న పట్టుకొస్తే, పాత డిఎంహెచ్ఓ ఉన్నప్పుడు వీళ్ళ ఆటలు సాగలేదు నన్ను బయటకు పంపడానికి డిఎంహెచ్ఓగా డాక్టర్ జేవిఎల్ శిరీష రాగానే 13 డిసెంబరు 2022న ఈ ఎమ్మటే నాకు 29 డిసెంబరు 2022న నన్ను డిప్యుటేషన్ ఆర్డర్ కొట్టారు. ఎక్కడికి? జీజీహెచ్ కొత్తగూడెం కొట్టారు. అచ్చా, అక్కడ ఉన్నప్పుడు పాత డిఎంహెచ్ఓ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ ఆటలు సాగలే. కొత్త వాళ్ళ మనిషి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పినట్టున్నది. ఆ కమ్యూనిటీ కూడా శ్రీకాంత్ కమ్యూనిటీ చౌదరి, నల్లమూత రాకేష్ కమ్యూనిటీ చౌదరి, అక్కడ డిఎంహెచ్ఓ చౌదరి, మణికంఠ శ్రీధర్ చౌదరి, ఇదంతా కమ్యూనిటీ అంతా చౌదరి కమ్యూనిటీ అయిపోయింది. వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారు. నాకు ఇచ్చారు సార్, వాళ్ళ కమ్యూనిటీతో నాకు కూడా సంబంధం లేదు. ఇక్కడ ఏం చేశారు? 29/12/22న నాకు డిప్యుటేషన్ కొట్టారు. ఎక్కడికి కొట్టారు? ఆఫీస్ ఆఫ్ ది డిఎంహెచ్ఓ భద్రాద్రి కొత్తగూడెంలో నేను ఉంటే కలెక్షన్ ఆఫ్ డిప్యుటేషన్ ఆర్ అండ్ డిప్యూటెడ్ జీజీహెచ్ కొత్తగూడెం కొట్టారు. ఎందుకు ఇట్లా కొట్టారని అడిగి ఆ రోజు అడిగితే ఇక్కడ డ్రైవర్ అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఓకే, ఇక్కడ డ్రైవర్ అవసరం లేదన్నప్పుడు ఇదే సిద్ధారావు సిహెచ్సి ఇల్లెందు నుండి కలెక్షన్ ఆఫ్ డిప్యూటీ ఆర్ అండ్ డిప్యూటెడ్ ఆఫీస్ ఆఫ్ ది డిఎంహెచ్ఓ భద్రాద్రి కొత్తగూడెంకి ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ డ్రైవర్ని నాతో పని లేదు. అవును, సిద్ధారావుతో నేను పని. ఇక్కడ క్వశ్చన్ చేసినాక లేదు నువ్వు వెళ్ళాల్సిందే అన్నారు. ఇది నా క్లారిటీ వస్తే వెళ్ళటానికి సిద్ధం, నేనేదో పోను అని చెప్పేసి కూర్చున్నాక వాళ్ళు తప్పంతా వాళ్ళదే ఉంది. ఈ డిప్యుటేషన్ ఆర్డర్లో కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రిలీవ్ చేయమని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రిలీవ్ చేయలేదు, నేను పోలేదు, నా తప్పేం లేదు ఇలా యాజ్ పర్ కాగితం. దాని తర్వాత 21/1/23 నాకు మెమో ఇచ్చారు. బాబు నువ్వు ఎందుకు పోలేదు, నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అని నన్ను అడిగారు. అయితే నేను ఏం చెప్పా మెమోకి అంటే, అయ్యా మీరు ఇచ్చిన డిప్యుటేషన్ ఆర్డర్లోనే ఉన్నది, ఏవో గారిని రిలీవ్ చేయమని చెప్పేసి అన్నారు, ఏవో గారు రిలీవ్ చేయలేదు, నేను వెళ్ళలేదు అని చెప్పేసి 23/1/23న వాళ్ళకి రాతపూర్వకంగా వివరణ ఇచ్చుకున్నా. ఇచ్చినాక 24/1/23న అక్కడున్న సీనియర్ అసిస్టెంట్ మత్సా శ్రీకాంత్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏవో
తేజవత మోహన్ నాయక్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రీవియస్ ఆర్డర్స్ డిస్ట్రిక్ట్ క్యాన్సిల్డ్ ద ప్రీవియస్ డిప్యుటేషన్ ఆర్డర్స్. ప్రీవియస్ ఆర్డర్స్ ఎవరు ఇచ్చారండి? ఇక్కడ జిల్లా అధికారులు ఇచ్చారు. జిల్లా అధికారి ఇచ్చాడు. జిల్లా అధికారి ఇచ్చిన ఆర్డర్ ఎవరు క్యాన్సిల్ చేయాలి? చేస్తే కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసుకోవాలి, లేదంటే అక్కడున్న డిఎంహెచ్ఓ బ్యాగ్ తీసుకోవాలి. తీసుకోకుండా వీళ్ళ యొక్క కుట్రతోని ఆమెకు తెలవకుండా ఇనిషియల్ మత్సా శ్రీకాంత్ ఇనిషియల్ వేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మోహన్తోని వీళ్ళిద్దరిని రీడిప్యూటెడ్ అని మళ్ళీ నాకు 24/1/23న ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చినాక నేనేం చేసేది వీళ్ళతో నాకెందుకు పంచాయతీ అని చెప్పేసి 27/1/23న నేను వెళ్ళి జీజీహెచ్లో రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేసిన క్రమంలో 27 తారీఖు చేస్తే అక్కడ సూపరింటెండెంట్ గారు లేకపోవడం నన్ను పిలవకపోవడం జరిగింది. 29వ తారీఖు ఈ 1,80,00,000 జీతాల మీద ఇవ్వట్లేదు కాబట్టి జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారని నేను ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. పేపర్లో కూడా ఇచ్చారు. ఓకే, పేపర్లో కూడా ఇచ్చా. జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి దీనికి అంతటికి కారణమైన శ్రీకాంత్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దురుసుగా మాట్లాడేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు గారికి చెప్పా. దాన్ని కక్ష పెట్టుకుండు, మనసులో కక్ష పెట్టుకొని ఏం చేశాడు, నన్ను కక్ష పెట్టుకుంది కదా. కక్ష పెట్టుకున్నాక నేను ఎప్పుడైతే 24/1/23 నాకు డిప్యుటేషన్ ఆర్డర్ ప్రీవియస్ ఆర్డర్ క్యాన్సిల్ కొట్టి నన్ను బయటికి పంపించి 27 తారీఖుని అక్కడ జాయిన్ అయినాక 29 తారీఖు జీతాల మీద గొడవ అయినాక మళ్ళీ 2/2/23న అక్కడున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ నన్ను ఇక్కడ మాకు అవసరం లేదు, మీ కంట్రోల్లో పని చేయించుకోండి, డిఎంహెచ్ ఆఫీస్ కంట్రోల్లో పని చేయించుకోండి అని చెప్పేసి వీళ్ళు నాకు లెటర్ పూర్వకంగా ఇచ్చారు. పేపర్ టు పేపర్, నేను ఎక్కడ అబద్ధం చెప్పట్లే. దీన్ని పట్టుకొని వచ్చేసి నేను 3/2/23న డిఎంహెచ్ఓ గారి ఇన్వాయిట్ చేశాను. ఇన్వాయిట్ ఏం చేశానంటే, మేడం మీరు పంపించారు, సార్ నన్ను రీబ్యాక్ చేశాడు, నాకు ఎక్కడో చోట పోస్టింగ్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను, నేను ఆఫీసులో ఉండటానికి కూడా నాకు ఇష్టమేం లేదని చెప్పేసి అంటే ఆ పోస్టింగ్ ఇవ్వకుండా నెల రోజులు ఆపేశారు. 3/2/23న నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినాక కూడా తర్వాత మళ్ళీ 4/3/23న రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఇవ్వని విషయం గురించి ఒక నెల తర్వాత మళ్ళీ పోస్టింగ్ గురించి మళ్ళీ అడిగా. ఎక్కడో ఒక చోట నాకు ఇవ్వండమ్మా వేదైతుంది అని చెప్పినాక వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తేజవత్ మోహన్ నాయక్ ఆగాగు 1 గంటకు నీకు బ్రహ్మాండమైన పోస్టింగ్ ఇస్తా అని వెటకారంగా మాట్లాడితే ఇదేదో జరుగుతుంది అనుకున్నా. సరే ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పేసి నేను కామ్గున్నాక వాళ్ళు ఏం చేశారంటే అసలు ఏజెన్సీకే నాకు సంబంధమే లేదు, ఏజెన్సీ ద్వారా లెటర్ ఇప్పించారు. ఏం లెటర్ అది? టర్మినేషన్ లెటర్, ఇష్యూ ఆఫ్ యువర్ టర్మినేషన్ లెటర్. నేను ఏం తప్పు చేసిన టర్మినేషన్ చేస్తారు? దీంట్లో ఏం పెట్టారు, ఇర్రెగ్యులర్, నెగ్లిజెన్సీ, వైలెన్స్ ఆఫ్ రూల్స్. అంటే జీతాల బడ్జెట్ ఉంచుకొని పైసలు అడిగినందుకు, డబ్బు జీతాలు అడిగినందుకు ఇర్రెగ్యులరా, వైలెన్స్ ఆఫ్ రూల్సా, వైలెన్స్ ఆఫ్ టర్మ్సా? ఎట్లయితుంది? ఏ విధంగా అవుతుంది? అంటే 90 లక్షల రూపాయలు నువ్వు ఫ్రాడ్ చేస్తే బాగానే ఉంది, మరి దాన్ని ప్రశ్నించేందుకు నన్ను వైలెన్స్ ఆఫ్ రూల్స్ అంటవా, టర్మ్స్ అంటవా, ఇర్రెగ్యులర్ అంటవా, నెగ్లిజెన్సీ అంటవా? నా నెగ్లిజెన్సీ వల్ల డిపార్ట్మెంట్కి వచ్చిన నష్టం ఎంత అని దానికి గట్టిగా ఫైట్ చేసినందుకు నాకు ఉద్యోగం తీసేశారు. వీళ్ళ సంగతి ఏంది, గట్టిన వీళ్ళు ఇదేదో నడుతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, ఒక ఆర్టీఏలు వేసేసినాక ఈ దాదాపు దేనికి కూడా సక్కమైన సమాధానం ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? తప్పుడు సమాచారం. ఎగ్జాంపుల్కి 24/1/23న వేసా ఒక ఆర్టీఏ. ఒక ఏజెన్సీని పెట్టుకునేటప్పుడు ఏ నియమ నిబంధనలు పాటించారు అని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగే హక్కు నాకున్నది. నాకు యాజ్ పర్ చట్టం ఇచ్చిన అవకాశం అది. నేనేమో చట్టానికి వ్యతిరేకంగా నేను పోలే. దానికి ఏం చేశారంటే ఒక నెల రోజులు ఉంచుకొని నన్ను నెల రోజులు అక్కడ కాగితాలు నా దగ్గర పెట్టుకొని మీకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వండి, 5,000 పేజీలు ఉన్నాయని చెప్పేసి నాకు లెటర్ పూర్వకంగా చెప్పారు. ఓకే, చెప్తే నేను అన్నాను, నేను అమ్మటే నేను బిలో పావర్టీ లైన్కి చెందినవాడను, నాకు ఉచితంగానే ఇవ్వాలి మీరని సెక్షన్ కోడ్ చేసి లెటర్ పెట్టి వస్తే సమాధానం ఇవ్వాలి. ఏం చెప్పారు, 5,000 పేజీలు ఉన్నాయి, 10,000 రూపాయలు కట్టమని చెప్పారు. ఎమ్మటే దాన్ని నేనేం చేసినంటే
నేను బిలో పవర్టీ లేని చెందినవాడిని అయినా కానీ నన్ను ఆర్థికంగా నష్టపరచ చూచినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సమాచార హక్కు చట్టానికి పెట్టేశా. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేవాళ్ళని, ఇందిరాగాంధీ చచ్చిపోతేనే 1427 పేజీలు ఉన్నాయి, ఒక ఏజెన్సీని పెట్టడానికి 5000 పేజీలు ఎట్టుంటే మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి గట్టినే చెప్పేవాళ్ళు. ఏమన్నారు? ఏమీ మాట్లాడలేవాళ్ళు. బెదిరింపు ద్వారానే ఇంకా వీటితో ఏమైందని. తర్వాత ఇప్పుడున్న డిఎంహెచ్ఓ అసలు ఆమె ఎలిజిబులే కాదు, స్పెషల్ సివిల్ సర్జన్. పీజీ చేసిన వాళ్ళకి ఎవరికి డిఎంహెచ్ఓ పోస్ట్ రాదు నాకు తెలిసి. జనరల్ లైన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకే డిఎంహెచ్ఓ పోస్ట్కి అర్హులు. 15 లక్షల రూపాయలు పెట్టి పోస్ట్ కొనుక్కొచ్చుకున్న వ్యక్తి. పోస్టులు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? 15 లక్షల రూపాయలు పెట్టి. 15 లక్షలు ఇచ్చి ఇయర్లీ వన్స్ 15 లక్షలు ఇయర్లీ వన్స్ ఇస్తుండాలనా? ఇయర్లీ వన్స్ ఇక్కడ ముడతా ఉండాలి. అచ్చా, అంత జీతం ఎంత ఉంటుంది? జీతాలు ఎన్హెచ్ఎం డబ్బులు ఉన్నాయి. ఎన్హెచ్ఎం డబ్బులు, అన్ని నిధులు, నియామకాలు అన్ని వీళ్ళ చేతులనే కదా. 15 లక్షలు పెద్ద ఇదేం కాదు. అట్లా కూడా వీళ్ళ మీద ఒక 22 ఆర్టీఏ కేసులు బుక్ చేశా. నేను బుక్ చేశాను. 22 ఆర్టీఏ కేసులు బుక్ చేస్తే ఈ మత్సా శ్రీకాంత్ పోయి ఏం చేసిందంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుంటూ నా మీద అసత్య ప్రచారం చేస్తానని చెప్పేసి పాలచ్చ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఫస్ట్ నాకు ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, శంకర్ గారు మీ మీద కేసు అయిందండి అంటే, ఏం కేసు, ఎవరు పెట్టారని అడిగా. అంటే ఆ వివరాలు నాకు తెలియదండి, ఎస్ఐ గారితో మాట్లాడమండి. ఎస్ఐ గారితో మాట్లాడడానికి నాకు సంబంధమే లేదు, నీతో ఎవడు యాజ్ పర్ రికార్డు ఉంది నా దగ్గర మొత్తం, అది ఓకే, నాకు సంబంధం లేదు, నేను పిలవలేదు అని చెప్పేసి అన్నాక, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను స్టేషన్కి రాకపోతే గుంజకు వస్తా అన్నాడు. సరే గుంజకొద్దులే, నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నప్పుడు రావాల్సిన అవసరం కూడా నాకేం లేదు అని చెప్పేసి అన్న. మళ్ళీ ఒక 4-6 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి మీ మీద మత్సా శ్రీకాంత్ మళ్ళీ కేసు పెట్టిండండి, అప్పుడు పేరు చెప్పారు, మళ్ళీ చెప్పారు. అప్పటి వరకు చెప్పలేదు ఫస్ట్ టైంలో. రెండోసారి మళ్ళీ చెప్పారు. పిలిచి నువ్వు సోషల్ మీడియాలలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవాట అంటే, పిలిచినాక నేను పోయినా, ఎస్ఐ గారి దగ్గర పోయినా. పిలిచినాక అరే ఆడ కూర్చోరు అన్నాడు. సార్ నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని, అరే ఒరే అనే పదాలు కరెక్ట్ కాదు, నేను ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి గట్టినే అన్న తర్వాత, ఏమయ్యా నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నావు? సార్ సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టలేదు, వార్తాపత్రికల్లో వచ్చిన ఈ ప్రకటనలే నేను వాట్సాప్ నా స్టేటస్ పెట్టుకున్నా. అది అవును, అది నా ఇష్టం, నేనేం వైరల్ చేయలేదండి, నా స్టేటస్నే పెట్టుకున్నా, నేను చేసింది, నేను ఎక్కడ కూడా నేను మాట్లాడిచ్చింది లేదు అని చెప్పేసి అన్నాక అది వీక్ అయిపోయింది పోలీసుల దగ్గర. మళ్ళీ ఒక పావు గంట ఆగినాక ఏమంటారంటే, నువ్వు అని తంతా నరుకుతా గుద్దుతా అన్నా. సార్ నేను ఈ మధ్యకాలంలో నా ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కడికన్నా వచ్చి ఎవరి దగ్గరన్నా మాట్లాడితే ఆ రికార్డు ఉన్నా కానీ, లేదంటే సీసీ ఫుటేజ్ చూపించినా కానీ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నట్టుగా నేను పనిషబుల్ పర్సన్ సార్ అని చెప్పేసి చెప్పా. అప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరకలే. ఇంకా నెక్స్ట్ నువ్వు ఏం చేశానంటే, నువ్వు మాజీ నక్సలేటాడు కదా అన్నారు. నేను ఎమ్మటే ఎస్ఐ గారిని, సార్ 16 సంవత్సరాల బట్టి ఉద్యోగం చేస్తుంటే కనపడని నక్సలైటు ఉద్యోగం తొలగించినాక ఆర్టీఏ కేసులు వేయంగానే మీకు నక్సలైట్ అవ్వబడ్డా, అసలు దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెడతానని చెప్పేసి ఎస్పీ గారికి మెయిల్ కొట్టాడు కూర్చొని. అప్పుడు ఇదంతా ఏదో నాకు చుట్టుకుంటుందని చెప్పేసి వదులుకున్నాడు ఎస్ఐ. వదులుకున్నాక అదే కాసేపు అయినాక ఒక వార్తా విలేకరిని పిలిచి 22 ఆర్టీఏ కేసులు పెడతాడా ఆవిడు, ఒక 10 విత్డ్రా చేసుకోమను. ఆడున్న రాము రాఘవ ఎస్ఐ ఇద్దరు కూడా పిలిచి చెప్పారు. నేను ఒకటే చెప్పా, ఆర్టీఐ అనేది భారత పార్లమెంటు చేసిన చట్టం మాత్రమే. ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో, రష్యానో, చైనానో, అమెరికానో, ఉక్రెయినో ఏది చేసినే కాదు. భారత పార్లమెంట్ చట్టాన్ని భారత పౌరులు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా సమాచార హక్కు చట్టాన్ని అడిగిన సమాచారం ఖచ్చితంగా అప్పజెప్పాల్సిందే, బాధ్యత అది. సమాచారం ఉంచుకొని కూడా దురుద్దేశపూర్వకంగా ఇవ్వకపోతే కొన్ని సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఆ రోజు నుంచి మాట్లాడలేను నన్ను. తర్వాత తప్పుడు కేసులు, వేధింపులు. ఇప్పుడు బై వాకులో వస్తున్నప్పుడు కూడా నేను కట్టంగూరు రాకముందే ఒక అన్నోన్ కాల్ వచ్చింది. నువ్వు చంపుతా అన్నాడు. నీతిని కాపాడుకునేవాడైతే నన్ను ఇట్లా మాట్లాడు, నువ్వు న్యాయం వైపు మాట్లాడతానంటే రా, లేదు నువ్వు దుర్మార్గంగానే వస్తానంటే నేను చూసుకుందాం, నువ్వు చచ్చిపోయిన ఒకసారి నేను చచ్చిపోయిన ఒకసారి అని చెప్పేసి వాట్సాప్ కాల్. అది నేను కాల్ దాని నెంబర్ కూడా చూసుకోకపోవడం నా చిన్న పొరపాటు అయింది.
అట్లా చెప్పినాక ఇంకెంతవరకు కాల్స్ ఏం రాలేదండి. ఇది జరిగింది ఇది. ఓకే.